గైస్ ఈ వీడియోలో యాక్సెంచర్ రిలేటెడ్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. లైక్ ఈ వీడియో మీకు యాక్సెంచర్ ఎవరైనా రీసెంట్‌గా అప్లై చేసినా, ఫర్దర్‌గా అప్లై చేయాలనుకుంటున్నా, ఏదైనా ఆపర్చునిటీస్‌కి యాక్సెంచర్‌లో మీకు ఈ వీడియో చాలా వరకు హెల్ప్ అయితే అవుతుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే ప్రీవియస్‌గా ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకున్నారో లైక్ 3 పర్టిక్యులర్ స్లాట్స్ వాళ్ళకి మెజారిటీ వరకు ఎక్స్‌పైర్డ్ మెయిల్ అయితే వచ్చింది. లైక్ మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. మీరు క్లియర్‌గా చెక్ చేయొచ్చు. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలా స్లాట్స్ బుక్ చేసుకోవాలి? దానికి పాసిబిలిటీ ఉందా? వీటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పా. లైక్ మనం స్కిల్ ఇంటర్వ్యూ రిలేటెడ్ గాని, ఫైనల్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ గాని డిస్కస్ చేసాం. సో అక్కడ మీకు పర్టిక్యులర్ క్వెషన్స్ ఏవి అడుగుతున్నారు ఇంటర్వ్యూలో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి ఫుల్ వీడియో చేస్తానైతే చెప్పా. సో దాంట్లో చాలా వరకు మీరైతే ఇంట్రెస్ట్ అయితే చూపించారు కాబట్టి ఈ వీడియోలో మనకి పర్టిక్యులర్‌గా ఎవ్రి స్ట్రీమ్ క్వెషన్స్‌తో పాటు రిమైనింగ్ క్వెషన్స్ ఇంకా ఏం అడుగుతున్నారు? మనం ఎలా బెటర్‌గా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేయడానికి హై చాన్సెస్ ఉన్నాయి. సో వీటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. అండ్ ఈ రెండిటితో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా. లైక్ యాస్ ఆఫ్ నౌ మనకి ఈ కమింగ్ 2 మంత్స్‌లో ఎటువంటి మాస్ హైరింగ్ అయితే లేదు ఫ్రమ్ యాక్సెంచర్ అనేసి. కాకపోతే ఇప్పుడు ఒక ఆపర్చునిటీ అయితే ఉంది గైస్. ఇది మాస్ హైరింగ్ అయితే కాదు. బట్ కంపేర్డ్ టు రిమైనింగ్ ఆపర్చునిటీస్ ఏవైతే మనకి మైజోన్ పోర్టల్‌లో ఉన్నాయో, అవన్నీ మాక్సిమం ఒక 50-70 అప్లికేషన్స్ వరకు మాత్రమే తీసుకుంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పే ఈ ఆపర్చునిటీ మోర్ దెన్ 600 అప్లికేషన్స్ వరకు కూడా వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, మరీ మాస్ హైరింగ్ కాకపోయినా కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి ఈ వీడియోలో దీని గురించి కూడా డిస్కస్ అయితే చేద్దాం. సో ఈ వీడియోలో మెజారిటీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. సో లాస్ట్ దాకా స్టిక్ అవ్వడానికైతే ట్రై చేయండి. మీకు చాలా వరకు అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి ఒకసారి కంటెంట్ చూడండి. మీకు నచ్చింది ఫర్దర్‌గా 1 ఆర్ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు ఫ్యూచర్‌లో మన ఛానల్ హెల్ప్ అవుతుందనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ అండ్ గైస్ మీకు గాని ఒకవేళ ఇలా మెయిల్ వచ్చింది అంటే రిలేటెడ్ టు మీ స్లాట్స్ గురించి మీకు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి కిందే లైక్ క్యాండిడేట్ డాష్‌బోర్డ్ అనే లింక్ అయితే ఉంటుంది. సో దాంట్లో డైరెక్ట్‌గా మీరు వెళ్లి నెక్స్ట్ ఫర్దర్ మీరు అవైలబుల్‌గా ఏ టైమ్‌లో ఉంటారో ఆ పర్టిక్యులర్ టైమ్‌కి మీరు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంతమందికైతే డైరెక్ట్‌గా హెచ్ఆర్సే కాల్ చేస్తున్నారు. కాల్ చేసి నెక్స్ట్ మీ అవైలబిలిటీని కనుక్కొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళే స్లాట్స్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. కాకపోతే మెజారిటీ పీపుల్‌కి అయితే హెచ్ఆర్స్ కాల్ చేయట్లేదు. బట్ కొంతమందికైతే కాల్ చేస్తున్నారు. కాకపోతే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మీరైతే ఫస్ట్ మీకిట్లా మెయిల్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వెళ్లి నెక్స్ట్ మీరు ఏ టైమ్‌లో అవైలబుల్ ఉంటారో ఆ పర్టిక్యులర్ స్లాట్‌లయితే వాళ్ళకైతే అలోకేట్ మీరు గాని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఫర్దర్‌గా మీకు ఆ పర్టిక్యులర్ టైమ్‌కి ఇంటర్వ్యూ అనేది స్లాట్ అనేది ఫిక్స్ అయితే చేస్తారు. సో ఐ హోప్‌ఫుల్లీ మీకైతే ఫస్ట్ క్వెషన్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నా. దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి రిలేటెడ్ టు స్కిల్ ఇంటర్వ్యూ గాని, ఫైనల్ ఇంటర్వ్యూ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. మనకి దాంతో పాటు మీకు ఫస్ట్ క్లియర్ చేయాల్సింది ఏంట్రా అంటే ఇప్పటికి కూడా ఇద్దరు ముగ్గురు అడుగుతుంది కామెంట్ సెక్షన్‌లో. బ్రో ఈ స్కిల్ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ కంప్లీట్‌గా వర్చువల్ మోడ్‌లో ఉంటుందా? లేకపోతే మనం ఐ మీన్ డైరెక్ట్‌గా కంపెనీకి వెళ్లి ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకోవాలా అని అయితే అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా. మనకైతే స్కిల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్‌గా వర్చువల్ మోడ్‌లోనే ఉంటుంది. మీకు కావాలంటే ఈ వీడియో స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తా. మీరు చెక్ చేయొచ్చు. ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్‌లోనే ఇస్తా. లైక్ దాంట్లో మీకు ఇంకా రిలేటెడ్ టు స్ట్రీమ్స్ గురించి గాని, స్కిల్ ఇంటర్వ్యూస్ గురించి గాని, ఫైనల్ ఇంటర్వ్యూ గురించి గాని, దాంతో పాటు ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? దాని గురించి అంతా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినిట్‌గా ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ కమింగ్ టు ద ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే స్కిల్ ఇంటర్వ్యూ గాని, ఫైనల్ ఇంటర్వ్యూ గాని మెజారిటీ వాళ్ళైతే సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతున్నారు గైస్. ఇది నాకెలా తెలుసురా అంటే ప్రీవియస్‌గా మన రవి బ్రో గాని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ గురించే కదా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేశా. లైక్ తను పెట్టిన డీటెయిల్స్‌ని యూజ్ చేసుకొని అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశా. సో సిమిలర్‌గా ఇప్పుడు నేను క్వెషన్స్ కలెక్ట్ చేసుకొని మీకైతే చెప్తున్నా. సో దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏదైతే పర్టిక్యులర్ స్ట్రీమ్ మీరు అలోకేట్ చేసుకున్నారో లైక్ మీరు ఏదైతే ప్రీవియస్‌గా 3 స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా! సో దాంట్లో మీకు 1 స్ట్రీమ్ అయితే వాళ్ళు అలోకేట్ చేసుంటారు. సో మెజారిటీ ఇనీషియల్‌గా ఫ్యూ క్వెషన్స్ అయితే మీ స్ట్రీమ్స్ రిలేటెడ్ అయితే ఉంటుంది. సో ఇదైతే మెజారిటీ అందరికి కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుంది గానీ మరీ తోపు లెవెల్ కాకపోయినా అట్‌లీస్ట్ ఒక మోడరేట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎవ్రి క్వెషన్‌కి అట్‌లీస్ట్ బేసిక్ ఆన్సర్ అన్నా చేయగలిగితే ఈ స్ట్రీమ్ క్వెషన్స్ మీరు పాస్ అయిపోతారు. దీని తర్వాత సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ రెజ్యూమేలో ఉన్న ప్రాజెక్ట్స్‌కి వీళ్ళు హై వాల్యూ గాని, హై ప్రియారిటీ గాని ఇస్తారు. ఎందుకంటే మనకి ఫ్యూ కంపెనీస్ అయితే ఉంటాయి గైస్ లైక్ విప్రో గాని, కాగ్నిజెంట్ గాని వాళ్ళైతే ప్రాజెక్ట్స్‌కి మరి అంత ప్రియారిటీ అయితే ఇవ్వరు. యెస్ వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు. కొంచెం బేసిక్ థింగ్సే అడుగుతారు. లైక్ దాంట్లో మీరు కొన్ని బేసిక్ నార్మల్ ప్రాజెక్ట్స్ చేసినా కూడా అక్కడైతే చల్తాయి. కాకపోతే వెన్ కమింగ్ టు ద యాక్సెంచర్ విషయానికొచ్చేస్తే మీరు గాని మీ రెజ్యూమేలో ఇప్పుడు గాని లైక్ కాలిక్యులేటర్ అనేసి బేసిక్ ఇలా ప్రాజెక్ట్స్ పెడితే ఇక్కడైతే వర్కౌట్ అవ్వదు. సో ఒకవేళ మీరు గాని ఇంకా మీకు స్టిల్ టైమ్ ఉంది అనుకుంటే
మీ రెజ్యూమేలో అట్లీస్ట్ ఒక 1 ఆర్ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పెట్టడానికి ట్రై చేయండి. మళ్ళీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏంటనేది మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్‌గా వెళ్లి చాట్‌జీపీటీలో అడిగినా కూడా మీకు క్లియర్‌గా చెప్పేస్తుంది. లైక్ మీకు ఏదో ఒక స్కిల్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ప్రింగ్ గాని ఏదో ఒకటి డీజాంగో ఏదో ఒకటైతే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని నైస్‌గా ఒక ఫుల్ స్టాక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 1 ప్రాజెక్ట్ చేయగలిగినా కూడా సరిపోతుంది. మళ్ళీ ఫుల్ టైమ్ ప్రాజెక్ట్ కదా అనేసి మళ్ళీ యూట్యూబ్‌లో లేపైతే ఇక్కడ పేస్ట్ చేయకండి. అది మళ్ళీ వర్కౌట్ అయితే అవ్వదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ అయితే మీ రెజ్యూమేలో ఈ స్క్రీన్ క్వెషన్స్ తర్వాత ప్రాజెక్ట్ గురించి డెఫినెట్‌గా అడుగుతారు. మినిమమ్ ఒక 7-8 క్వెషన్స్ షూర్‌గా అయితే ఉంటాయి. సో ఐ మీన్ దాంట్లో అడిగే క్వెషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మీ ప్రాజెక్ట్స్ నుంచి దాని తర్వాత ఒకవేళ మీ ప్రాజెక్ట్స్‌లో గాని పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా ఫ్రేమ్ వర్క్స్ గాని, లైబ్రరీస్ గాని ఇవి యూజ్ చేసుంటే మాత్రం ఇంకా ఇన్ డెప్త్ క్వెషన్స్ అయితే డెఫినెట్‌గా అడుగుతారు. కాకపోతే మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీకు లైక్ ఈ రియాక్ట్ గాని, స్ప్రింగ్ గాని, డీజాంగో, ఫ్లాష్ వీటి మీద మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మీరు ప్రాపర్‌గా ప్రాజెక్ట్స్ చేసుంటే వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మీరు ఈజీగా ఆన్సర్స్ చేయగలరు. అండ్ దీని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే ఒకవేళ మీ రెజ్యూమేలో గాని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇలా బేసిక్ ఉంటే మాత్రం ఫస్ట్ అయితే ఆ స్కిల్స్‌నైతే లేపేసేయండి. దానివల్ల మీకు పెద్ద యూజ్ అయితే లేదు. ఈ మధ్య వచ్చే కంపెనీస్ కూడా ఈ మధ్యన కాకుండా యాక్సెంచర్ లాంటి కంపెనీస్ అసలు ఆ క్వెషన్స్ కూడా అడగవు. దట్ టూ మెయిన్‌గా ఇలాంటి స్కిల్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూస్‌లో. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన మెయిన్ థింగ్స్ వచ్చేసి ఫస్ట్ అయితే మీ స్ట్రీమ్ రిలేటెడ్ క్వెషన్స్, దాంతో పాటు మీ ప్రాజెక్ట్స్‌లో వాడిన మెయిన్ టూల్స్ గాని, మనకి స్ప్రింగ్ గాని, డీజాంగో ఇలాంటివి. దీని తర్వాత మీకు ఒకవేళ ఎస్‌క్యూఎల్ వచ్చుంటే దాని మీద క్వెరీస్ రిలేటెడ్ డెఫినెట్‌గా క్వెషన్స్ ఉంటాయి. అండ్ వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఫ్యూ హెచ్ఆర్ క్వెషన్స్ కూడా ఉంటాయి. హెచ్ఆర్ క్వెషన్స్ గురించి మెజారిటీ మీ అందరికీ తెలిసుంటుంది. దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే కొన్ని ఫ్యూ ఏవైతే రిపీటెడ్‌గా మెజారిటీ ఇంటర్వ్యూస్‌లో అడుగుతూ ఉంటారో ఆ హెచ్ఆర్ క్వెషన్స్ రిలేటెడ్‌వి కొన్ని డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తా. మీకు హెల్ప్ అవుతుందనుకుంటే ఒకసారి డెఫినెట్‌గా చెక్ చేయండి. సో ఇది గైస్ మనకైతే స్కిల్ ఇంటర్వ్యూలో గాని, ఫైనల్ ఇంటర్వ్యూలో గాని వాళ్ళు అడిగే క్వెషన్స్. సో ఈ ఆర్డర్‌లో మీరు బేస్ చేసుకొని ఈ ఆర్డర్‌లో ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్‌గా మీరు ఈ ఇంటర్వ్యూస్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ అయితే చేయగలరు. అండ్ గైస్ నెక్స్ట్ యాక్సెంచర్ ఇంపార్టెంట్ థింగ్ గురించి మనం డిస్కస్ చేసి ఈ వీడియోని ఇక్కడితో అయితే కంప్లీట్ చేద్దాం. విచ్ ఈస్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా లైక్ కరెంట్లీ మాస్ హైరింగ్ అయితే జరగట్లేదు అని. బట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా కదా! ఈ రోల్‌కి యాస్ ఆఫ్ నౌ యాక్సెంచర్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది. కాకపోతే ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఈ పర్టిక్యులర్ రోల్‌కి ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు క్లియర్‌గా డిస్‌ప్లే చేస్తున్నా. మీరు కూడా ఒకసారి వీళ్ళైతే చెక్ చేయండి. మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంట్రా అంటే దీనికి మోర్ దెన్ 600+ ఓపెనింగ్స్‌తో అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇంటర్నల్ హైరింగ్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పా. మాక్సిమం ఒక 50-70 ఓపెనింగ్స్ మాత్రమే ఉన్నాయి. దాంతో కూడా మెజారిటీ 50% వరకు కూడా ఇంటర్నల్‌గా హైర్ చేసేసుకుంటున్నారని. కాకపోతే ఇక్కడైతే మనకి మోర్ దెన్ 600+ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు గాని ట్రై చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో బిఫోర్ మాస్ హైరింగ్ లేదు మేము ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మేము వెయిట్ చేస్తాం అనుకుంటే మీరు ఫర్దర్ 2 మంత్స్ వెయిట్ చేయొచ్చు. మనకి సెప్టెంబర్ ఎండ్‌లో నుంచి ఆన్ క్యాంపస్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ 2023 నుంచి 2026 బ్యాచెస్ వరకు. లేదు అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ రైట్ నౌ ఫ్రమ్ యాక్సెంచర్. ఇట్స్ నాట్ ఎ మాస్ హైరింగ్ మళ్ళీ నేను చెప్తున్నా మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. కాకపోతే 600+ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇది ఒక మీకు బెస్ట్ ఆపర్చునిటీ. దీనికి సంబంధించిన కంప్లీట్ అఫీషియల్ అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మాత్రం మీకు డెఫినెట్‌గా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుంటుంది. మీరు కూడా సిమిలర్‌గా అలాగే ఫీల్ అయితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి గాని ఇంకెవరికన్నా వాళ్ళకి కూడా ఒకసారి షేర్ చేయండి. వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వాళ్ళకి కూడా ఫర్దర్‌గా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీరు ఇన్ఫర్మేటివ్‌గా ఫీల్ అయితే మాత్రం సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. మీరు ఫర్దర్‌గా మీలో ఎవరైనా లైక్ కాగ్నిజెంట్ గాని, టీసీఎస్, విప్రో, యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్‌లో జాయిన్ అయ్యి ఫర్దర్‌గా ఇంటర్న్‌షిప్ గాని, ట్రైనింగ్స్‌లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, సో వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేసాం. సో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.